నిమ్రోదు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఈయన భూమి మీద పరాక్రమము గల వేటగాడు. అప్పటి వరకు ఉన్నటువంటి మనుషులందరిలోకెల్లా గొప్ప బలం కలిగి గొప్ప పేరు సంపాదించాడు నిమ్రోదు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ పోయాడు. తాను ఎదుగుతూ పోయే కొద్ది దేవునికి లోపల ఏం చేశాడంటే తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని బాబేలు, ఎరేదు, అక్కదు ఇలాంటి పట్టణాలను కట్టించి ఆ పట్టణాలను ఏలుతూ ఇది నా రాజ్యము, సామ్రాజ్యము అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఏమన్నాడంటే చివరికి చక్రవర్తినైనటువంటి నేనే మీకు దేవుడను అన్నాడు. నేను చక్రవర్తిని మాత్రమే కాదు, ఎవరిని ఇప్పటి నుండి నేనే మీకు దేవుడను, నన్నే పూజించండి అని చెప్పి తన విగ్రహాన్ని చేయించి పెట్టాడు. ఈ విగ్రహాన్ని పూజించండి అని చెప్పి అక్కడి నుండి దేవుని ధిక్కారము ప్రారంభమైంది. మనకు ఈ మధ్యకాలంలో చూస్తే